నమస్తే అండి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆకుల రసం ఈ హరిత ద్రవ్యాన్ని పీల్చుకున్న తర్వాత ఆకు అనేది పైన చూస్తుంది. సో ఇది వచ్చేసి థ్రిప్స్ అటాక్ ఎక్కువ ఉంది. మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఆకుకి ఇదే సమస్య కనిపిస్తుంది. సో దీనికోసం ఏ రకాల మందులు వాడుకోవాలి, నెక్స్ట్ దీనికి ఒక న్యూట్రిషన్స్ అయితే కంపల్సరీ ఇప్పుడు అందించాలని ఉంటుంది. సో వర్షాలు అయితే డైలీగా పడతా ఉన్నాయి. వర్షాలలో కూడా మనకు ఒక న్యూట్రిషన్, వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత ఒక న్యూట్రిషన్ తీసుకోండి, ప్లస్ ఒక దోమ నల్లి పోవడానికి ఒక మందు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టీకర్ అనేది కంపల్సరీ వాడండి. సో వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో తెలుస్తలేదు కాబట్టి స్టీకర్ అనేది వాడుకోండి. సో దోమ నల్లి త్రిప్స్ కోసం వచ్చేసి మీరు మార్కెట్లో మనకు రాన్ఫిన్ అనేది దొరుకుతుంది, రాన్ఫిన్ వాడుకోండి. సో రాన్ఫిన్ దొరకకపోతే టోకన్ తీసుకోవచ్చు. టోకన్ కూడా దొరకకపోయినట్లయితే ఉలాలా పనిచేస్తుంది, అపాచి పనిచేస్తుంది, పోలీస్ లెసెంటా, ఇవి నేను చెప్పిన 4-5 రకాల మందుల గురించి ఏదైనా ఒకటి తీసుకున్నట్లయితే కూడా మీకు బెస్ట్గా పనిచేస్తుంది. సో రాన్ఫిన్ దొరికితే రాన్ఫిన్ తీసుకోండి. మీకు త్రిప్స్ కోసం బెస్ట్గా పనిచేయాలనుకుంటే అపాచి అయితే బెస్ట్గా ఉంటుంది, అపాచి కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీరు అపాచి కూడా తీసుకోవచ్చు. సో దీంతో పాటు ఒక న్యూట్రిషన్స్ అందించుకోవాలనుకుంటే, మనకు మొక్కకు మంచి గ్రోత్ రావాలి, అదేవిధంగా దగ్గర కాపు సెట్ కావాలనుకున్నట్లయితే ఈ మయూరి తీసుకోండి. మయూరి వల్ల మనకు దగ్గర గ్రోత్ వస్తుంది. అదేవిధంగా దగ్గర ఈ ఏదైతే కొమ్మలు కానీ అదేవిధంగా పూత కథ కానీ బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఈ మయూరి కూడా మనకు బెస్ట్గా పనిచేస్తుంది. సో చూసుకోవచ్చు, ఈ ప్లాట్ వచ్చేసి పూర్తిగా మనకు అదే సమస్య కనిపిస్తూ ఉంది. మనకు త్రిప్స్ అటాకే ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమస్య అనేది మీ పత్తి చేనులో కానీ ఉన్నట్లయితే మనం చెప్పిన మందులు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.